ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. పూజకు కావలసిన పూలు కానివ్వండి, పూజా సామాగ్రి అన్నీ నేను ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను. సో పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఇలా ఫ్లోర్ని పసుపుతో శుద్ధి చేసుకొని ఇలా బియ్యం పిండితో నేను ఇలా ముగ్గు వేసుకున్నానండి. ఇలా పీఠంని రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో మాల కూడా వేసుకున్నాను. అలాగే కలశం పెట్టుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొంచెం బియ్యం వేసుకున్నానండి. అలాగే ఒక రాగి చెంబు తీసుకొని దానికి పసుపు రాసి ఇలా బొట్లు పెట్టి కలశంకి రెడీ చేసుకున్నాను. ఒక కంకణం కూడా కట్టానండి. అందులో 3/4 వాటర్ తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, అలాగే పచ్చకర్పూరం, ₹1 కాయిన్, జవ్వాచి పౌడర్ కూడా వేశాను. అలాగే ఒక ఇలాచీ, తర్వాత 5 మామిడాకులని ఇలా డెకరేట్ చేసుకొని బొట్టు పెట్టి కలశంని రెడీ చేసుకున్నాను. ఇలా చూడొచ్చండి. ఇది వచ్చేసి ఫైనల్ లుక్. నేను ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో మనం పూజ అనేది ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేది ఇంపార్టెంట్. సో ఎలాంటి పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా
వీలైనంత సింపుల్గా ఎంత భక్తితో అమ్మవారిని పూజించామనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇలా నేనైతే చాలా సింపుల్గానే చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి అమ్మవారి లుక్ ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.